నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 20వ సంవత్సరం తర్వాత నేను వర్క్ చేయలేదు. అది చాలా మందికి తెలీదు. అందరూ ఏమనుకుంటారు అని అంటే, ఓ ఆవిడేంటి ఎప్పుడో వచ్చారు 77 అండి. కానీ 77 నేను ఒక బేబీ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయ్యానని తమిళ నా ఫస్ట్ మూవీ ఓ మంజు అని చెప్పి చేశాను. సో రామారావు గారు ఆయన స్వయస్థాలతో చెట్టు కింద కూర్చొని నాకు మెంబర్షిప్ పార్టీ మెంబర్షిప్ ఇచ్చారు. ఇచ్చి మా అమ్మగారిని చూసి, నాతో ఏం మాట్లాడు చిన్నపిల్లలు కదా, డెఫినెట్గా అమ్మగారిని చూసి రమణమ్మ గారు తను మీరు నాతో పాటే మా పార్టీలో మంచి మహిళా దీంట్లో ఇస్తాను, మీరు పొలిటికల్గా తన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని అంటే మా అమ్మ నవ్వుతున్నాయి. దాని మొహం దానికే తెలుసు, అది తెలుగు డైలాగ్లే సరిగ్గా చెప్పదు. యూజువల్గా మదర్స్ ఎలా మాట్లాడుతుంది, దాని మొహం దానికేం తెలుసు, ఆ తెలుగు డైలాగే గంట కూర్చొని నేర్చుకుంటుంది అని అంటే ఆయన నవ్వి, లేదు చిన్నపిల్ల నువ్వు తమ ఊరికే అంటున్నానమ్మా. మాకు ముప్పత్తమ్మ గుడి ఒకటి చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ మా జనరల్గా మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ తమిళ ఇండస్ట్రీ ఆర్టిస్టులు మరి ఏంటనేది నాకు తెలీదు. టీనా గారు పన్గల్ పార్క్ దగ్గర ఉంటుంది. అది యాక్చువల్గా చాలా ఇంత చిన్న గుడి అనమాట. ఆ గుడిలో ఏ పూజ కుంకుమ పూజ చేయించినా అమ్మవారికి ముప్పత్తమ్మ అంటాము. ఆ పూజ చేయించి దేని గురించి చేయించినా అది సక్సెస్ అవుతుంది అనేది ఒక నానుడు అనమాట. అప్పుడు ఎలక్షన్ టైము, బట్ నాకంత ఏజ్ ఓటు అది లేదు. బట్ అమ్మా నాన్నగారు తాడేపల్లిగూడెంలోని అమ్మా నాన్నగారికి ఓటు ఉంది. అమ్మా నాన్నగారు వెళ్ళి ఓటు వేసి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యి అమ్మ రావడమే ఏం చేశారు, ముప్పత్తమ్మ గుడికి వెళ్ళాలి రామారావు గారి పేరుతోని అమ్మవారికి. యాక్చువల్గా నేను ఇది ఎవరితో ఎప్పుడు అంటే ఈ మాటలు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చెప్పకూడదు. రామారావు గారు మాట వచ్చింది కాబట్టి నాకు చెప్పక తప్పలేదు. ఆ రోజు అమ్మ అందరూ ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ అరౌండ్ 5:36కి వెళ్ళి రామారావు గారి పేరుతోని తెలుగుదేశం పార్టీ పేరుతోని అమ్మ కుంకుమాభిషేకం చేయించారు. ఆయన ఇంత కష్టపడ్డారు. ఆ రోజుల్లో మీకు అసలు ఆ రోజు ఈ రోజు కాదులేండి, రామారావు గారు అని అంటే ఒక దేవుడు కదండి. మా అమ్మగారు నన్ను 4:30కి ఎన్నిసార్లు రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారనుకుంటున్నారు. మార్నింగ్ 4:30 ఆయన దర్శనం ఇస్తారు. ఇప్పుడు ఒక దేవుడు అంటే దేవుడు దర్శనానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా. సో రామారావు గారికి మరి మీకు తెలిసే ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియకుండా ఉండదు. రామారావు గారు ప్రతిరోజు ఒక 15 నుంచి 20 బస్సులు వస్తాయండి. ఎక్కడి అంటే ఆంధ్ర అవ్వచ్చు, ఇక్కడిని అంటే అప్పుడు 2 ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అందరూ అటు వచ్చేస్తారు. వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని. అది ఇట్ ఈస్ అ మ్యాండేటరీ అండి, అది మీరు మ్యాండేటరీ అండి అది. సో కాబట్టి ఎప్పుడైనా మేము రామారావు గారిని కలవాలి అని అంటే దర్శనం టైం అంటాం కదా, అది దర్శనం టైం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పుండరీకాక్షయ్య గారు అని ఉండేవారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయినా రామారావు గారితోనే ఎక్కువ మూవీస్ చేశారు. పుండరీకాక్షయ్య గారు మా నాన్నగారు మా అమ్మగారు మంచి స్నేహితులు. సో ఎప్పుడైనా అమ్మ పెద్ద ఆయన్ని కలవాలి, పుండరీకాక్షయ్య గారు 2 బ్రదర్స్ ఉండేవారు వాళ్ళు అని అంటే, రామ్మ రేపు 4:30కి వచ్చేయండి అంటే మేము 3 గంటలకు లేపి అమ్మ నన్ను లేపి ఇంకా స్నానం చేసి ఇంకా రామారావు గారి ఇంటికి. అప్పుడు ఏంటంటే రామారావు గారి ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ అంటే నాట్ సైడ్ బై సైడ్, మేబీ 1/2 కిలోమీటర్ అంతే ఉంటుంది, 1/2 కిలోమీటర్. రామనాథన్ స్ట్రీట్, పన్గల్ పార్క్కి యువతల రామారావు గారి ఇల్లు, పన్గల్ పార్క్కి అవతల మా ఇల్లు. అంటే ఇట్లా ఒక రోడ్డు ఉందంటే ఇటు మా ఇల్లు ఉండేది, ఇటు రామారావు గారి ఇల్లు, మధ్యలో పన్గల్ పార్క్. సో మా ఇంటి నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ అన్నమాట. మా మదర్ ఏంటి 3:30కి లేపి రెడీ అయ్యే 4 గంటలకి మెల్లగా అమ్మ నేను నాన్నగారు అలా మాటలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ
రామారావు గారింటికి వెళ్తే ఫిలిం ఇండస్ట్రీ కదా, మమ్మల్ని అందులో ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ టైం ఆర్టిస్ట్ అవ్వక ముందు నుంచే నేను రామారావు గారింటికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. వెళ్ళిన వెంటనే అమ్మ చెప్తారు అని అంటారు. అన్న వెంటనే నాకు ఎందుకు దండం పెట్టుకోవాలి అది అని మనకు చిన్న పిల్లలు అనేవారు. వెళ్ళి కావా వెళ్ళి ఎవరో ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ అమ్మాయా అని అంటే పుండ్రికాక్షయ్య గారే ఇంట్రడ్యూస్ చేశాను. వీళ్ళు నాకు తెలిసిన వారు ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయ్యారు అని. అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని. కొన్నిసార్లు అందరూ ఎందుకంటే రామారావు గారి ఇంట్లో మొత్తం పిల్లలందరూ నాకు బాగా పరిచయం. ఎందుకంటే వెళ్ళేదాన్ని కదా. సో ఒకటి కొన్ని లైఫ్లో మనం కొన్ని నేర్చుకున్నవి మర్చిపోకూడదు. రామారావు గారి ఇంట్లో ఏంటంటే మీరు మంచినీళ్ళు అడిగితే పనివాళ్ళు తెచ్చిరు, మీకు తెలిసి ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళే మంచినీళ్ళు తెచ్చిస్తారు. ఒక కాఫీ మీరు అడిగారంటే పనివాళ్ళు తెచ్చారు. మేబీ పనివాళ్ళు కాఫీ కాయొచ్చు, బట్ తెచ్చి ఇవ్వడం మాత్రం ఇంట్లో వాళ్ళే తెచ్చిస్తారు. అది నేను అది రామారావు గారి దగ్గర ఆ ఒక్క ఇది నేర్చుకున్నానండి. చాలా నాతో మేమందరం సెట్లో కూర్చునేటప్పుడు కూడా రామారావు గారు ఎప్పుడు చెప్తారు, వండే వాళ్ళకంటే వడ్డించే వాళ్ళకే పుణ్యము అంటారు. అది చాలా నిజమని మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వండే వాళ్ళు ఎలాగున్నా వడ్డించే వాళ్ళదే ఆప్యాయంగా తినండి, పెరుగుంది లేదా చారు ఉంది, కూర ఉంది అని చెప్పి కొసరి వడ్డిస్తారు చూడండి. సో రామారావు గారు ఎప్పుడు సెట్లో చెప్తూ ఉంటారు. అలాగే ఆ తర్వాత మా నాన్నమ్మ గారి దగ్గర ఆ మాట విన్నాను నేను. సో దట్ ఈస్ ట్రూ అండి. సో వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నది, వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న ఆ సభ్యత ఈ రోజు వరకు మా ఇంట్లో మేము ఫాలో చేస్తాం. పని వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు రానివ్వండి, ఒక గ్యాస్ తీసుకొచ్చిన కుర్రాడు వచ్చినా కూడా సమ్మర్లో గ్యాస్ తీసుకుని వచ్చి అమ్మ కొంచెం నీళ్ళు కావాలని మేము తీసుకొచ్చే ఇస్తామండి. పనివాళ్ళు ఉన్నా కూడా మేమే తీసుకొచ్చి ఇస్తాం. ఎందుకో కొన్ని అలా